కావేరి, ఇంత స్పీడ్గా ఆఫీస్కొచ్చావు? మీటింగ్ అయిపోయింది కదా, ఏంటలా చూస్తున్నావు? ఓ, మీటింగ్తో పాటు నీ పని కూడా అయిపోయిందనా? అయితే నీ టర్మినేషన్ మ్యాటర్ తెలిసిపోయిందన్నమాట. మీ మాజీ అత్తగారు తాజా సమాచారాన్ని నీకు అందించేశారైతే. ఏమన్నావు? సెక్యూరిటీతో సెల్యూట్ కొట్టించుకొని లోపలికొస్తున్నాను అని కదా? సెక్యూరిటీ, ఇప్పుడు సెల్యూట్ కొట్టించుకో. ఇదే నీకు చివరి సెల్యూట్. చూస్తారేంటయ్యా, మన కంపెనీ చీఫ్ అడ్వైజర్ గారొచ్చారు. సెల్యూట్ కొట్టండి. ఇక వెళ్ళండి. ఇది నీ ఎంట్రీ సెల్యూట్ కాదు, ఎగ్జిట్ సెల్యూట్. మరి కాసేపట్లోనే టర్మినేషన్ లెటర్ని చేతికందుకొని తల దించుకొని ఆఫీస్ గేట్ దాటబోతున్నావు. పెళ్లికి ముందే నేనత్తవారింట్లో ఉండకూడదని నేను సెట్ చేసిన పంతులతోనే డ్రామా ఆడించి నన్ను టెంపరీగా బయటికి పంపించగలిగావు గాని భువనేశ్వరి గారి ఇంటి నుంచి, అర్జున్ బావ మనసు నుంచి నన్ను బయటికి పంపించడం నీ వల్ల కాని పని. అయినా నువ్వే తన ప్రపంచం అనుకున్న అర్జున్ బావతోనే నువ్వంటే నాకు అసహ్యం, నువ్వు నా కంటికి కనిపించకు అనేలా చేశాను. ఇప్పుడు నేనే బావకి సర్వస్వం అనే పొజిషన్ని కూడా సాధించాను. అది ఈ ప్రియా అంటే. ఇంకా నువ్వు నన్నేం చేయలేవే. నువ్వింకా ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను ఏమీ చేయలేవు. నా అత్త భువనేశ్వరి దేవే నీ పక్కనున్నా నా పక్కనున్న అర్జున్ బావ మనసుని మార్చలేవు. ఇక్కడ పర్మనెంట్ కాబోతున్న నా స్థానాన్ని కూడా మార్చలేవు. అది ఆ దేవుడి వల్ల కూడా కాదే. అనుకుంటున్నావా? అదే భ్రమలా బతుకుతున్నావా? అట్లనే కాని చరిత్రలా అంతమైపోయినా ప్రతి పాపాత్ముడు నీలాగే గెలిచానని విర్రవీగినోడే. కాని ఆ గెలుపు, ఆ గర్వమే వల్ల అంతానికి నాంది. ఈ మాటలు యాది పెట్టుకో. మళ్ళా మాట్లాడుకుందాం. చూద్దాం. చింత చచ్చిన పులుపు చావని నీ బలుపుందే ఇదే నన్ను రెచ్చగొట్టి ఇంతవరకు తీసుకొచ్చింది. వెళ్తున్నావు కదా, వెళ్ళు. వెళ్ళి టర్మినేషన్ లెటర్ తీసుకొని నా కళ్ళ ముందే నువ్వు బయటికి పోవడం నేను చూస్తూ ఉండాలి. నేనిక్కడే వెయిట్ చేస్తుంటా. వెళ్ళు. క్యాబ్ డ్రైవర్వి డాక్టర్గా చలామణి అవుతూ జనాల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నావా? నేను నిజంగానే డాక్టర్నమ్మా, సర్జన్ని. ఇదిగో నా మొగుడు మెదల్లో నరాలు చిట్లిపోయి చావు అంచుల్లో ఉంటే సిటీలోని అన్ని హాస్పిటల్స్ లో బతకడం కష్టమని చేతులెత్తేశారు. కానీ ఈ బాబు అట్లా చేయలేదమ్మా, అట్లా చేయలేదు. చివరి క్షణంలో వచ్చి ఊపిరి పోసాడమ్మా నా మొగుడికి.
ఒక్క మనిషి గురించి ఇంతలా ఆవిడ చెప్పిందంటే నిజం లేకుండా ఉంటుందా? కానీ అమ్మ వాళ్ళు చూస్తే ఇలా చెప్పారే, ఏం జరుగుంటుంది? అమ్మ వాళ్ళేమైనా పొరపాటు పడ్డారా? అలా లేదే. ఎక్కడ తప్పు జరిగింది? మన వల్ల ఏమైనా పొరపాటు జరిగిందా? ఇతన్ని తప్పుగా అర్థం చేసుకుని శిక్షిస్తున్నామా? అన్యాయం చేయలేదు. నేనెవరికి అన్యాయం చేయలేదు. నేనెవరికి అన్యాయం చేయలేదు. ఏమండి, ఇంట్లో ఎవరైనా ఉంటే బయటికి రండి. అయ్యో శివా, బిడ్డా శివా, ఏమైంది బిడ్డా? శివకేమైంది? జ్వరం ఎక్కువయ్యి కళ్ళు తిరిగి పడిపోతే తీసుకొచ్చానండి. అయ్యో ముందు లోపలికి తీసుకెళ్ళండి. శివా బిడ్డా, ఏంది శివాగిది? జ్వరం పెట్టుకుని బయటికి పోవద్దు బిడ్డా అంటే వినకుండా పోతివి కదా. భగవంతుడా, శివకేం కాకుండా చూడు తండ్రి. అమ్మా, శివకేం కాదమ్మా. శివా, శివ పైలం బిడ్డా. శివ ఇట్లా పండుకో. శివ, శివ, శివగారి ఫ్రెండ్ వెంకట్ గారంటమ్మా. ఆయన కూడా డాక్టరేనంట కదా. వచ్చి ఈయన చూస్తానని చెప్పారు. మీరేం కంగారు పడకండి. ఫీవరే, తగ్గిపోతుంది. అయ్యో, చలి పెడుతున్నట్టుంది. అమ్మా, మీరు వెళ్ళి కొన్ని గోరువెచ్చ నీళ్ళు తీసుకురండి. తడిబట్ట నుదుటి మీద పెట్టాలి. త్వరగా వెళ్ళండి అమ్మా. ఎవరికి అమ్మాయి? అమ్మా, నేను పెడతానమ్మా. అమ్మా, మీరు కాస్త చేరుద్దండి. నువ్వు మీ బావ కాళ్ళొద్దు.